వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కళాశాల 41వ వార్షికోత్సవం దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి రాపూరు సిఐ ఎం సత్యనారాయణ, ఎస్ఐ వెంకటరాజేష్ పాల్గొని ఆట పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సిఐ సత్యనారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు మంచి ఆశయాన్ని ఏర్పరచుకొని కష్టపడి ప్రయత్నిస్తే విజయం సాధిస్తారని, ఈ వయసులో ఎటువంటి వ్యసనాలకు లోను కాకుండా విద్యపైన మాత్రమే దృష్టి ఉంచి చదివితే మీరు అనుకున్నది నెరవేరుతుందని, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలను నిజం చేయాలని, అధ్యాపకులు అందించే విజ్ఞానాన్ని మీలో పెంపొందించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కొక్కళ్ళు ప్రయత్నం చేస్తారు, గట్టి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం వల్ల ఒక మంచి పొజిషన్కి రీచ్ అవుతారు. కాబట్టి మనం ఏదైతే చిన్న గోల్స్ పెట్టుకుని దాంతో ఇది అక్కడ ఆగిపోయామంటే మనకంటే మన తోటి వాడు కూడా మనకంటే ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళని చూసి తర్వాత మనం ఎందుకు ప్రయత్నం చేయలేదని మనం బాధపడే సిచ్యువేషన్ కూడా చాలా సందర్భాల్లో చాలా మందికి వస్తాయి. కాబట్టి మనం ఒక మంచి టార్గెట్ పెట్టుకోవాలి, మంచి గోల్ పెట్టుకోవాలి, కష్టపడాలి. ప్రతి దాంట్లో కూడా ప్రతి పనిలో కష్టం లేని పని ఏది ఉండదు. శ్రమ అనేది చేస్తేనే కొన్ని సాధక బాధకాలు ఉంటాయి. అన్నింటినీ అధిగమించితేనే మనం ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అది దృష్టిలో పెట్టుకోండి అందరూ కూడా. కష్టపడటం, సక్సెస్ చూపించడం ఒకటే. కష్టపడాలి, సక్సెస్ చూపించాలి. తల్లిదండ్రులకి ఊరిని వచ్చాం పోయాం లేని ఆలోచన కల్పించుకోవద్దు. మీరు మోసగించుకోవద్దు. ఎవరు చెప్పినా కష్టపడమంటారు. ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం చూపిస్తేనే మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు. తిన్నారా తినలేదా నేను పోయినసారి ఒకసారి చెప్పాను, ఎవరు పట్టించుకోరు. సక్సెస్ అయ్యారా లేదనే చూస్తారు సమాజం. సక్సెస్ అయ్యారా లేరా, సక్సెస్ కాకపోతే ఎవరు పట్టించుకోరు. దయించి కష్టపడండి. బయటికి వెళ్ళేవాళ్ళు మంచి జాబ్ కోసం, ప్రొఫెషనల్ కోసం ఎటువంటి బ్యాడ్ థింగ్స్ దగ్గర రానివ్వకుండా సో చాలా ధన్యవాదాలు సార్. మీకు సరే చాలా సేపటి నుంచి ఓపికగా ఉన్నారు. వారు చాలా బిజీగా ఉన్నారు నిజంగా. మధ్యలో కాన్ఫరెన్స్ ఉంది అయినా కూడా అటెండ్ అవుతూ మళ్ళీ ఇక్కడ